మట్టి గాజుల నుండి అద్దిరిపోయే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూసేద్దామా? డే 1/30 నెక్స్ట్ 30 డేస్ మన ఛానల్లో డైలీ బ్యాంగిల్ డిజైనింగ్ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఈ సిరీస్ మొత్తం కూడా సూపర్‌గా అదిరిపోయే డిజైనింగ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి అఫీషియల్. నేనైతే ఒక 30 డేస్ సీరీస్‌గా ప్లాన్ చేసుకున్నానండి. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో ఓన్లీ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మాత్రమే కాకుండా థ్రెడ్ బ్యాంగిల్స్, ఈ ఆషాఢ మాసంలో నోములు, వ్రతాలకి కొంచెం స్పెషల్‌గా లక్ష్మీ కాసుతో కూడా డిఫరెంట్ టైప్స్‌లో ఎలా చేసుకోవాలో కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం నేను నార్మల్ రౌండ్ గ్రీన్ కలర్ గ్లాస్ బ్యాంగిల్సే తీసుకున్నాను. దీంట్లోనే సేమ్ ఫ్లాట్ కూడా ఉంటుందండి. బట్ నేను నార్మల్‌గా రౌండే తీసుకున్నాను. ఇంకా గ్రీన్ కలర్ అక్రిలిక్ కుందన్స్, ఇంకా మైక్రో బీడ్స్ తీసుకున్నాను. ఇవి మనం స్టిక్ చేసుకోవడానికి వీలుగా ఈ మైక్రో బీడ్స్ ని ఇలా ఒక చిన్న క్యాప్ లో వేసుకున్నాను. గ్లూ పెన్సిల్, ఇంకా దీనికోసం B7000 గ్లూ కూడా తీసుకున్నాను. నౌ లెట్స్ బిగిన్ ద మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు బ్యాంగిల్ మీద సన్నగా గ్లూని అప్లై చేసి కుందన్ని స్టిక్ చేసుకోవాలి. గ్లూని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఒకేసారి గ్లూ బ్యాంగిల్ మొత్తం వేస్తే అది కంప్లీట్ గా డ్రై అయిపోయి ఫైనల్‌గా మనకి అదొక బబుల్ లాగా కనిపిస్తుంది. సో, కొంచెంగా వేసుకొని గ్లూని ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఇలా కుందన్స్‌తో పాటే మైక్రో బీడ్స్ కూడా ఇలా మరీ దూరంగా కాకుండా లాస్ట్‌లో ఎడ్జ్‌లో కుందన్‌కి ఎడ్జ్‌లో దగ్గరికి ఇలా మైక్రో బీడ్స్ కూడా 2 సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. లేదు అంటే కుందన్స్ మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత కూడా ఒక 1 సైడ్ మైక్రో బీడ్స్ స్టిక్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక సైడ్ మైక్రో బీడ్స్‌ని స్టిక్ చేసుకున్నా కానీ ప్రాసెస్ అంతా సింపుల్‌గా అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే రిపీట్ చేయాలి. లాస్ట్‌లో కుందన్ ఫిట్ అయ్యే గ్యాప్ లేకపోతే అన్ని కుందన్స్‌ని కూడా కొంచెం జరిపి అక్కడ ఫామ్ అయిన గ్యాప్‌లో కుందన్ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. సో, ఫైనల్‌గా చూసారు కదా, హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్‌ని కూడా మిషన్ మేడ్ అంత పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. బట్ అలా చేయాలంటే మనకు కావాల్సింది ప్యాషన్ అండ్ పేషెన్సీ. అంతే అండి. చూసారు కదా, ఇలా సింపుల్‌గా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అని అనుకుంటున్నారా? అంత సింపుల్ ఏం కాదండి. ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ రెడీ చేసుకున్న తర్వాత దానికి మెయిన్ కావాల్సింది రెస్టింగ్ టైం అండి. చాలా ఇంపార్టెంట్ అది. ఇలా రెడీ చేసుకున్న బ్యాంగిల్స్ మొత్తాన్ని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కొంచెం దూరంగా అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో 6 అవర్స్‌కి ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే 3 డేస్ తర్వాత రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోతాయండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, ఏ కలర్ కావాలంటే అదే కలర్‌లో ఇదే స్టైల్‌లో ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చేయడానికి నాకు కుందన్స్ ఆల్మోస్ట్ 6 గ్రామ్స్ పట్టాయి. బ్యాంగిల్ సైజ్ 2/4. మొత్తానికి నేను రెడీ చేసిన రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ అయితే ఇది. మీకెలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. డే 2 లో ఒక మంచి డిజైన్ మీ దాకా రావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి అఫీషియల్. ఇంకొక అద్దరిపోయే మంచి డిజైన్ తో డే 2 వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.